హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి మనకి రెడీమేడ్ లాంగ్ ఫ్రాక్ని మనకి సరిపోయే విధంగా ఎలా సెట్ చేసుకోవాలని చూపిస్తానండి. ఇది వచ్చేసి 15 ఇయర్స్ గర్ల్స్ లాంగ్ ఫ్రాక్. చాలా పెద్దదిగా ఉందండి. ఇప్పుడు మనం దీనిని సైజ్ చేయాలి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా జిప్పర్ ఉంటుంది కదా, ఈ జిప్పర్ని అయితే మనం రిమూవ్ చేసేయాలన్నమాట. ఇది ఒక్కొక్కసారి మీకు యూజ్ అవ్వచ్చు, యూజ్ అవ్వకపోవచ్చు అండి. అంటే మీరు కొత్త జిప్పర్ కూడా తెచ్చుకోవాల్సి కూడా రావచ్చు. ఇక్కడ వచ్చేసి నాకు దీనికి జిప్పర్ అనేది ఊడిపోయిందండి, కాబట్టి ఇది మనకు పనికిరాదు. నేను వేరే జిప్పర్ అనేది దీనికి వేస్తున్నాను అనమాట. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఈ లాంగ్ ఫ్రాక్ మనకి ఎంత పొడవు కావాలి అనేది చూసుకోవాలి. ఈ ఫ్రాక్ ఎంత పొడవు ఉంది, మనకి ఏ సైజు పొడవు కావాలి అనేది చూసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం లాంగ్ ఫ్రాక్ని ఈ విధంగా నీట్గా ఫ్లోర్ పైన పరుచుకున్న తర్వాత ఈ ఫ్రాక్ పొడవు ఎంత ఉంది అనేది మనం ఒకసారి కొలుచుకుందామండి. ఈ షోల్డర్ దగ్గర నుంచి బాటమ్ కింద వరకు కూడా మనం చూసుకోవాలి. ఎంతైతే లెంత్ ఉందో మొత్తం లెంత్ అనేది ఇలా కొలుచుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా స్ట్రైట్గా కింది వరకు కొలుచుకోవాలండి. ఇక్కడ వచ్చేసి 55 ఇంచెస్ మొత్తం లాంగ్ ఫ్రాక్ పొడవు అయితే ఉందన్నమాట. మనకి కస్టమర్ ఒక 4 ఇంచెస్ తగ్గించమన్నారండి. 55 ఇంచెస్ పొడవు నుంచి 4 ఇంచెస్ పొడవు అనేది తగ్గించమన్నారనమాట. అంటే 55 ఇంచెస్ని మనం 4 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 51 వస్తుంది కదా. కాబట్టి మనకి రెడీ అయ్యేసరికి 51 ఇంచెస్ ఈ లాంగ్ ఫ్రాక్ పొడవు అనేది రావాలి. ఇప్పుడు మనం దీనిని ఎలా షార్ట్ చేసుకోవాలి అనే దాన్ని ఇక్కడ చూద్దామండి. దీనికి వచ్చేసరికి మనం బాటమ్ దగ్గర, ఈ నడుము దగ్గర అయితే కట్ చేయడానికి అవ్వదు. ఎందుకంటే ఇది కలీస్ ఉన్నాయి కదా, దీనికి కలీస్ అనేసరికి మనకి కిందికి వచ్చే కొంది వెడల్పు పెరుగుతుంది అనమాట. చూడండి, మీకు ఇక్కడ చూపిస్తాను. ఇట్లా ఇక్కడ వరకు మనం ఒక 4 ఇంచెస్ తగ్గించేసామనుకోండి, ఈ లూజ్ అనేది పెద్దదైపోతుంది. ఇదంతా రిస్క్గా ఉంటుంది అనమాట. నడుము లూజ్ చూసారా, బాడీ కన్నా ఎంత ఎక్స్ట్రాగా వచ్చిందో. మీరు ఇలా బాటమ్ని షార్ట్ చేయాలనుకుంటే మళ్ళీ కలీస్ అన్ని దగ్గరగా కుట్టుకుంటూ కొంచెం పని ఎక్కువ ఉంటుంది అనమాట. ఆ అవసరం లేకుండా మనం బాడీలో నుంచే 4 ఇంచెస్ అనేది తగ్గించేసేయచ్చండి. కలీ ఫ్రాక్ కాబట్టి మీకు కింద కట్ చేయడానికైతే అవ్వదనమాట. టైం వేస్ట్, మనకు చూడడానికి కూడా బాగుండదు. ఒకవేళ మనకు నడుము లూజ్ వచ్చినప్పుడు ఈ జాయింట్స్ దగ్గర మళ్ళీ కుట్లు అనేది వేసుకుంటూ వేస్ట్ని కట్ చేసుకుంటూ అట్లా చేసుకోవాల్సి వస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ సింపుల్గా బాడీని ఎట్లా షార్ట్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే మనం ఈ బాడీ అసలు ఎంత పొడవు ఉన్నది అనేది ఒకసారి షోల్డర్ దగ్గర నుంచి ఈ నడుము ఇక్కడ జాయింట్ వరకు చూసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి 16 ఇంచుల బాడీ పొడవు అనేది ఉందండి. 15 ఇయర్స్ గర్ల్స్కి 16 ఇంచుల బాడీ పొడవు అంటే చాలా పెద్దదండి. XXL వాళ్ళకి ఇక్కడ 16 ఇంచుల బాడీ పొడవు అనేది ఉంటుందన్నమాట. చిన్నపిల్లలకి అంత అవసరం లేదు కాబట్టి ఒక 12 లేదా 13 ఇంచుల బాడీ పొడవు పెట్టుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. 15 ఇయర్స్ గర్ల్స్కైనా 14 ఇయర్స్ గర్ల్స్కైనా కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కాబట్టి ఇక్కడ నేను బాడీ పొడవు వచ్చేసి ఒక 12 ఇంచులు లేదా 12.5 అట్లా పెడదాం అనుకుంటున్నానండి. కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ బాడీ దగ్గరే మనం తగ్గించాలనుకున్న 4 ఇంచెస్ క్లాత్ని తగ్గిస్తే సరిపోతుంది అనమాట. 4 ఇంచెస్ తగ్గించాలంటే మనం కరెక్ట్గా 4 తగ్గించకూడదండి. మనకి కుట్టేసరికి ఖర్చు కూడా ఉంటుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ తగ్గించేసి 3.5 ఇంచులని మార్క్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మళ్ళీ మనం ఇక్కడ ఎలాగో కుట్టినప్పుడు ఒక 1/2 ఇంచ్ క్లాత్ అనేది తగ్గిపోతుంది కాబట్టి 3.5 ఇంచులు ఇక్కడ నడుము జాయింట్ ఇక్కడ పైపింగ్ కనిపిస్తుంది కదా, ఈ పైపింగ్ దగ్గర నుంచి నేను ఇలా పై వైపుకి 3.5 ఇంచుల దగ్గరికి ఇలా డాట్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఈ నడుము జాయింట్ని బేస్ చేసుకుంటూ, నడుము అంటే బాడీకి బాటమ్కి జాయింట్ని బేస్ చేసుకుంటూ ఇలా 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకుంటున్నాను అనమాట. ఇట్లా మొత్తం కూడా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఫ్రాక్ అయితే చాలా అంటే చాలా పెద్దదిగా ఉందండి. పాపకి ఫ్రాక్కి అస్సలు సంబంధం లేదు. ఇట్లా మొత్తం ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మీరు ఈ మార్కింగ్స్ని చూడండి, కరెక్ట్గా మనం 3.5 మార్క్ చేసుకున్నాము. అలాగే మీకు ఇక్కడ ఈ సైడ్ ఇక్కడ చూసారా, ఈ చంక జాయింట్ దగ్గర నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి ఈ పొడవు ఏదైతే ఉంది చాలా చాలా తక్కువగా ఉంది. ఇది ఒకసారి చూడండి. ఇక్కడ మీరు ఈ పొడవు అనేది మనకి ఒక 4 ఇంచెస్ ఉంది అంతేనండి. కనీసం 5 ఇంచెస్ అన్నా ఉండాలి. చూడండి, కాబట్టి మనం ఇట్లా ఒక 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకుందాము. అట్లాగే రెండో చివరను కూడా ఇట్లా చంక జాయింట్ దగ్గర నుంచి 5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్స్ని కొంచెం లైట్గా ఇలా అడ్జస్ట్మెంట్ అనేది చేసుకుంటే సరిపోతుంది అనమాట. అంటే మరి ఈ చంక దగ్గర సైడ్ పొడవు అనేది బాడీకి మరి తక్కువ అయిపోయినా చూడడానికి బాగుండదు కాబట్టి ఇట్లా మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మార్క్ చేసిన దానిపైన కట్ చేసేయండి, ప్రాబ్లం ఏం లేదు. కట్ చేసేటప్పుడు మీరు బ్యాక్ సైడ్ వెనక వైపు కూడా ఎడ్జ్లు అన్నీ సమానంగా ఉండేలాగా పెట్టుకోండి. డోరీస్ అట్లా ఏమన్నా ఉంటే వాటిని కూడా జాగ్రత్తగా గమనించి పక్కకు పెట్టేసి కట్ చేసేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం
చూడండి ఇక్కడ డిజైన్ ఉంది, ఇది నేను మీకు స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇక్కడ ఎలా కుట్టాలి అనేసి. ఇప్పుడు ఈ బాటమ్కి ఇట్లా బాడీ క్లాత్ కొంచెం జాయింట్ అయ్యి ఉంది కదా, దీనిని మనం విప్పేసేయాలండి. కొంచెం జాగ్రత్తగా విప్పండి. ఇట్లా ఈ బాటమ్కి ఏదైతే జాయింట్ ఉందో ఈ జాయింట్గా ఉన్న ఈ పీస్ని అయితే విడిగా తీసేయాలన్నమాట. చూడండి ఇట్లాగా మొత్తం దీనిని తీసేయాలి. అలాగే పైపింగ్ని మొత్తం అంతా సపరేట్గా తీసేసి, ఇప్పుడు ఇది మనకి క్లాత్ అయితే యూజ్ అవ్వదండి. ఇట్లా మనం వేస్ట్ అనేది 4 ఇంచెస్ క్లాత్ని తగ్గించేసాం కదా, అదనమాట. ఇదైతే మనకి యూజ్ అవ్వదు. ఈ విధంగా మొత్తం కుట్లు అనేటివి విప్పేసి సపరేట్గా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ మనం ఇక్కడ బాడీని ఎలా కుట్టాలనేది చూపిస్తున్నానండి. ఇక్కడ పోట్లీ బటన్ డిజైన్ ఉంది కదా, ఇక్కడ మనకి బటన్స్ ఉంటే కుట్టేటప్పుడు కష్టం అయిపోతుందండి. కాబట్టి ఒక 3 బటన్స్ అనేటివి నేను రిమూవ్ చేసేస్తున్నాను, అంటే కుట్టు పడదు కదా దానికోసం అనమాట. అట్లాగే సైడ్ జాయింట్ ఉంటుంది కదా, ఫ్రంట్కి బ్యాక్కి సైడ్ జాయింట్ని కూడా ఒక 2 ఇంచుల వరకు విప్పేసేయండి. కుట్టుని విప్పేసేయాలి. 2 వైపులా కూడా సేమ్ అలానే విప్పేసేయండి. ఈ రెండో వైపు కూడా సేమ్ అంతే. ఇలా విప్పిన తర్వాత ఇప్పుడు మనకి ఇట్లా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలండి. అంటే క్లాత్ మనం ఇక్కడ కట్ చేసాం కదా, కట్ చేసినది అటు ఇటు క్లాత్ జరిగిపోకుండా ఉండడం కోసం ఇట్లా ఒక స్టిచ్ అయితే వేసేసేయాలి. అలాగే మీకు చాలామందికి డౌట్ ఉండొచ్చండి, ఈ బాడీ దగ్గర కట్ చేయడం ఎందుకండి, బాటమ్కి కింద వరకు కింద ఫోల్డ్ చేసి కుడితే సరిపోతుంది కదా అనేది మీకు డౌట్ ఉంటుందండి. కలీ ఫ్రాక్స్కి మనం అట్లా ఫోల్డ్ చేసి కుడితే చూడడానికి అస్సలు బాగుండదు, ఫినిషింగ్ నీట్గా ఉండదు. పైగా కింది వైపు వచ్చేసి మనకి బార్డర్ ఎంబ్రాయిడరీ బార్డర్ కూడా ఇచ్చున్నారు కాబట్టి అట్లా చేస్తే ఫ్రాక్ చూడడానికి అంత మంచిగా ఉండదు. కాబట్టి ఇట్లా చేసుకుంటే మనకి యాజ్ ఇట్ ఈజ్ మనం రెడీమేడ్లో తీసుకుంటే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది చూడడానికి. ఈ బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అట్లానే స్టిచ్ చేసేయండి చివరన. ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బాటమ్ తీసుకుందామండి. బాటమ్ తీసుకుని బాటమ్కి పైపింగ్ ఏదైతే మనకి ఇచ్చున్నాడు కదా సేమ్ అదే పైపింగ్ని జాయిన్ చేద్దాం. బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఇట్లా చిన్న స్లిట్ లాగా ఉంటుందండి, జిప్పర్ వేయాలి కాబట్టి. ఫ్రంట్ పార్ట్కి మాత్రమే పైపింగ్ ఇచ్చారు కాబట్టి సేమ్ అదే పైపింగ్ని మనం ఇట్లా జాయిన్ చేసుకోవాలి. మీ దగ్గర సింగిల్ పాదంతో కుట్టగలము అనుకుంటే సింగిల్ పాదం పెట్టుకుంటే మీకు పైపింగ్ ఇంకా నీట్గా వస్తుందండి. బట్ నేను ఇక్కడ నార్మల్ పాదంతో స్టిచ్ చేస్తున్నాను అనమాట. ఇలా వీడియోలో చూపించిన విధంగా పైపింగ్ పైన కుట్టు పడకుండా పైపింగ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు బాడీకి బాటమ్ని జాయిన్ చేసేద్దామండి. ఫస్ట్ బాడీని అయితే ఇలా పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ని రైట్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకున్న తర్వాత మన బాటమ్కి ఇక్కడ పైపింగ్ వేసున్నాం కదా, ఈ పైపింగ్ వేసినది ఇట్లా కింది వైపుకి పెట్టండి. కింది వైపుకి పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పైపింగ్ బాటమ్కి కుట్టేటప్పుడు జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ చేసిన స్టిచ్ పైనే ఇప్పుడు మనం కుట్టాలన్నమాట. అదే కుట్టు పైన కుట్టు వచ్చేలా కుడితే మీకు పైపింగ్ అనేది నీట్గా ఉంటుందండి. సింగిల్ పాదంతో కుట్టుకోగలిగితే మీకు ఇంకా నీట్గా వస్తుంది అనమాట పైపింగ్ అనేది. ఇట్లా స్టిచ్ చేసేయండి. బాడీని బాటమ్ని జాయింట్ చేయాలన్నమాట ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా. అదే మీకు ఒకవేళ బాడీ కనుక సరిపోయి బాటమ్ బాగా పొడవు అనిపిస్తే మీరు బాటమ్నే షార్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. అది కింది వైపు అయినా పై వైపున అయినా సరే. ఇక్కడ మనకి బాడీ అనేది బాగా పెద్దదిగా ఇచ్చున్నాడు కాబట్టి 15 ఇయర్స్ గర్ల్స్కి 16 ఇంచెస్ బాడీ పొడవు అనేది అస్సలు బాగుండదు. కాబట్టి నేను బాడీలో క్లాత్ అనేది కట్ చేసేసాను అనమాట. అదే మీకు బాడీ సరిపోయి బాటమ్ పొడవుగా ఉంది అనిపించినప్పుడు మీరు బాటంలోనే కట్ చేసి ఆల్టర్నేట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ను కూడా జాయింట్ చేయాలన్నమాట. బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్కి బాడీ ఉంది కదా, దీనిని కూడా సేమ్ ఇలాగే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. ఇట్లాగా ఇది ఉంది కదా, ఇలా ఈ రాంగ్ సైడ్ వైపుకి జాయింట్ చేయాలన్నమాట. ఇలా బాడీని బాటమ్ని రెండింటిని కలిపి ఈ విధంగా పట్టుకుని జాయింట్ చేసేసుకోవాలి. ఇట్లా ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసేయండి. అలాగే మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది మన ముందు ఎలాగైతే ఫోల్డింగ్ ఉందో ఇక్కడ సేమ్ అలానే ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ పై వైపున ఒక స్టిచ్ వేయాలండి. ఈ ఫోల్డింగ్ ఎందుకు చేయాలి అంటే మనము బ్యాక్ సైడ్ జిప్పర్ వేయాలి కదా, దానికోసం అనమాట. మనకి కుట్టినప్పుడు ఎలాగైతే ఫోల్డింగ్స్ ఉంటాయో సేమ్ ఆ ఫోల్డింగ్స్ని అలానే పెట్టి స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లాగా ఇలా జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ ఈ రెండో వైపును కూడా సేమ్ అంతే. ఇట్లా చూసారా, ఈ విధంగా పెట్టి ఇలా జాయిన్ చేసేసుకోవాలి.
మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇటువైపు కూడా సేమ్ బ్యాక్ ఫోల్డింగ్ ఎలాగైతే ఉందో బాడీకి సేమ్ అలానే ఫోల్డ్ చేసేయండి. ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ ఇట్లా టర్న్ చేసి మళ్ళీ పై వైపున ఇంకో స్టిచ్ వేసేయండి. ఖచ్చితంగా మీరు డబుల్ స్టిచ్ అనేది వేయాల్సి ఉంటుందండి జాయింట్ చేసుకున్న తర్వాత, లేదంటే కుట్టు నిలబడదు. ఇలాగా ఇలా జాయింట్ చేసేసుకున్నాం కదా. చూడండి చక్కగా బ్యాక్ పార్ట్ని జాయింట్ చేసాం, అలాగే ఫ్రంట్ పార్ట్ని కూడా బాటమ్ని జాయింట్ చేసాం. ఇప్పుడు మనం ముందు ఏదైతే సైడ్ కుట్టు విప్పేసాం కదా దీనిని ఇలా జాయింట్ చేసేయండి. ఇది సైడ్ జాయింట్ అనమాట. చూసారా ఈ హోల్ లాగా ఉంది కదా, దీనిని క్లోజ్ చేసేస్తే మనకి సైడ్ ఫినిషింగ్ అనేది రెడీ అయిపోతుందండి. రెండు వైపులా కూడా దీనిని క్లోజ్ చేసేసేయండి. ఈ ఎడ్జెస్ అనేటివి ఎక్కువ తక్కువగా రాకుండా నీట్గా పట్టుకుని స్టిచ్ చేసేయండి. మనం ఎక్కడి వరకు అయితే విప్పేసామో కుట్టు అక్కడ వరకు కుడితే సరిపోతుందన్నమాట. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ ఇదే స్టిచ్ పైన ఇంకొక స్టిచ్ వేసేయండి. ఇదే విధంగా మనం రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపును కూడా మనం ముందుగానే కుట్లు విప్పేసాం కదా, రెండో వైపును కూడా అట్లాగే చూడండి ఈ హోల్ లాగా కనిపిస్తుంది కదా, ఈ హోల్ని స్టిచ్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా రెండో వైపును కూడా నేను స్టిచ్ చేసేసానండి. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ జిప్పర్ ఏ విధంగా వేయాలో చూద్దాం. చూసారా ఇట్లా వస్తుందన్నమాట ఫినిషింగ్ మనకి. రెండు వైపులా సైడ్ కూడా క్లోజ్ చేసేసాం. ఇప్పుడు ఫ్రంట్ డిజైన్ కూడా మనకి ఎక్కడ ఖరాబ్ అవ్వలేదండి, మంచిగా వచ్చేసింది. ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం జిప్పర్ ఏ విధంగా వేయాలో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ దీనికి మనకి ఇక్కడ కాజా అట్లాగే హుక్స్ ఇచ్చేసి ఉంటాడు కదా రెడీమేడ్ వాటికి, వీటిని అయితే ఫస్ట్ మనం రిమూవ్ చేసేయాలి. అంటే కుట్టేటప్పుడు సూది కడ్డొచ్చేస్తాయి అన్నమాట. ఇలా వీటిని రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ నెక్ బ్యాక్ నెక్ దగ్గర వచ్చేసరికి ఇక్కడ మెడపీస్ అనేది జాయింట్ చేసి ఉంటారండి. ఈ మెడపీస్ని జస్ట్ కొంచెం ఇట్లా మనం కుట్టు అనేది విప్పేసి ఇట్లా సపరేట్ చేసేయాలన్నమాట. ఇప్పుడు మనం జిప్పర్ తీసుకుని, ఇది నేను బయట తీసుకున్న జిప్పరేనండి, ఈ ఫ్రాక్ వచ్చిన జిప్పర్ కాదు. జిప్పర్ని మనం ఇట్లా పెట్టేసి కుట్టేసుకోవాలి. అలాగే ఇక్కడ ఈ మెడపీస్ ఏదైతే ఉందో దానిని పక్కకు పెట్టేసి ఈ నడుము ఇక్కడ కింది వైపు నుంచి ఇట్లా ఫోల్డింగ్ అనేది వచ్చింది కదా మనకి, ఈ ఇట్లా స్ట్రైట్ ఫోల్డింగ్ లాగా వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ని ఇట్లాగే ఫోల్డ్ చేసి జిప్పర్ని ఇలా కింది వైపుకి పెట్టండి. ఇట్లాగనమాట ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అలాగే మీకు మీ దగ్గర సింగిల్ పాదం ఉంటే సింగిల్ పాదంతో కుట్టడానికి ట్రై చేయండి. ఈజీగా కుట్టు అనేది వచ్చేస్తుంది అనమాట. నార్మల్ పాదం కన్నా కూడా సింగిల్ పాదంతో అయితే జిప్పర్ వేయడం ఈజీగా ఉంటుంది. ఇట్లా మొత్తం కింది వరకు కూడా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ రండి. జిప్పర్ పక్కనే కుట్టు వేసుకుంటే మనకి చూడడానికి కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇట్లాగా ఇప్పుడు మనకి జిప్పర్ అడ్డుగా ఉంది అనిపించినప్పుడు ఇట్లా జిప్పర్ని పైకి లాగేసేసి మళ్ళీ స్టిచ్ చేయడం స్టార్ట్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ వరకు కుడితే సరిపోతుందండి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ రెండో వైపుకి కూడా ఇట్లా జస్ట్ ఇట్లా ఒక 2-3 కుట్లు వేసేసి చూడండి ఇలాగా. ఇలా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం జిప్పర్ని కవర్ చేసుకుంటూ స్టిచ్ చేయాలన్నమాట. అంటే జిప్పర్ మీదికంతా ఇలా ఫోల్డ్ చేసిన క్లాత్ని ఇలా పెట్టేసి జిప్పర్ కనిపించకుండా స్టిచ్ చేసుకుంటే చూడడానికి నీట్గా ఉంటుందండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా జిప్పర్ని మీకు అడ్డుగా ఉన్నప్పుడు ఇట్లా వెనక్కి లాగేసేయండి. ఇందాక క్లోజ్ చేసాం కదా, ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాం అంతే. జిప్పర్ని ఇట్లా కవర్ చేస్తూ క్లాత్ని ఇలా పెట్టి స్టిచ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా మనం జిప్పర్ కూడా కుట్టేసామండి. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఉంటుందన్నమాట జిప్పర్ మనకి నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇక్కడ నెక్ ఫినిషింగ్ ఏ విధంగా చేయాలో చూద్దాము. ఫస్ట్ జిప్ని ఇట్లా ఓపెన్ చేసేసి ఇక్కడ మెడపీస్ అనేది ఆల్రెడీ మనకి కుట్టిందని మనం కొంచెం విప్పేసాం కదా. ఇప్పుడు ఈ మెడపీస్కి కింది వైపున ఒక స్టిచ్ ఉంటుందండి. ఈ స్టిచ్ని కొంచెం ఒక 2-3 ఇంచుల వరకు విప్పేసేయండి. అంటే కుట్టడం కోసం ఈజీగా ఉంటుంది అంతే. ఇప్పుడు మనం నార్మల్గా బ్లౌజ్కి ఏ విధంగా మెడపీస్ వేసి ఉంటామో సేమ్ అలానే కుట్టేసి ఉంటుందండి. ఇది కూడా చూడండి ఇట్లాగా మీకు ముందు నేను చూపించిన కుట్టు అనేది విప్పేస్తే అర్థమైపోతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని సేమ్ అట్లానే జాయింట్ చేసేయాలి. ఎక్స్ట్రాగా ఉన్న ఈ మెడపీస్ని జిప్పర్ కిందకి ఫోల్డ్ చేసేయాలి. ఇలాగా ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మెడపీస్ని ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసేసి మనం ఏదైతే కుట్టు విప్పేసాం కదా ఆ కుట్టుని కుట్టేస్తే సరిపోతుంది అనమాట. చూడండి నీట్గా ఇలా ఫోల్డ్ చేసేసి ఈ చివరన
ఈ మెడ పీస్ ఇట్లా ఫోల్డ్ చేసిన ఈ ఫోల్డింగ్ పైన రఫ్ చేసి కుట్టేస్తే మీకు ఒక పక్క ఫినిషింగ్ అనేది రెడీ అయిపోయింది. చూసారా ఈ విధంగా చూడండి, చక్కగా మనకి ఫినిషింగ్ అనేది వచ్చేసింది అనమాట. ఎక్కడ కూడా మనం కుట్టు విప్పి కుట్టినట్టు అట్లా ఏమీ లేదు కదా. ఇలాగా ఇదే విధంగా మనం ఈ రెండో వైపును కూడా కుట్టేసుకుందాం. ఈ రెండో వైపును కూడా సేమ్ అంతే అండి. ఈ కింది వైపు కుట్టు అనేది మనం కొంచెం దూరం విప్పేసుకుంటే ఇట్లా ఈ రెండింటిని జాయింట్ చేయడం ఈజీ అవుతుంది అనమాట. ఫస్ట్ మెడ పీస్ని నెక్ని జాయింట్ చేసుకోవాలి. మనకి ముందు ఏదైతే ఇక్కడ కుట్టేసి ఉన్నారో సేమ్ అదే కుట్టు పైన కుట్టేస్తే సరిపోతుందండి. మనం జిప్పర్ ఏదైతే కుట్టేసామో దానికి పైకి ఇట్లా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా కుట్టేసిన తర్వాత ఇప్పుడు ఈ మనం ఏదైతే మెడ పీస్ని ఇట్లా తిప్పేసి లోపల వైపుకి ఫోల్డ్ చేసి కుట్టేసుకుంటే రెండు వైపులా ఫినిషింగ్ రెడీ అయిపోతుందండి. మనకి ముందు ఈ ఫ్రాక్కి ఉక్స్ కాజా ఏ విధంగా కుట్టేసి ఉన్నారో సేమ్ అదే విధంగా కుట్టేసుకుంటే రెడీమేడ్ స్టైల్లోనే మనకి లాంగ్ ఫ్రాక్ అనేది ఉంటుందండి. మనం ఆల్టర్నేట్ చేసినట్లు అట్లా ఏమీ తెలీదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము డిజైన్ చేయించుకున్న లాంగ్ ఫ్రాక్ లాగే ఉంటుంది అనమాట. ఫైనల్గా మీకు ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అని అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకు కూడా తప్పకుండా షేర్ చేయండి. చూడండి, ఇట్లా మనం కుట్టేసుకున్నాం కదా. ఇప్పుడు హుక్స్ కాజా కూడా నేను కుట్టేస్తున్నాను. ఇలా హుక్స్ కాజా కుట్టి పెట్టేసుకుంటే సరిపోతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. చూసారా నీట్గా వచ్చేసింది.